ఏమైనా చేద్దాం అనుకుంటున్నాడు. సరే ఓకే, ఇప్పుడు నువ్వు ఆ జపం లేదు, ప్రార్థన నువ్వు యేసయ్య కాడ చేయి, నీకు ఇల్లు ఇస్తాడు దేవుడు. అమ్మా మొన్న నేను ఈ మాట నేను పట్టుకున్నా, మీరు నమ్మండి. నేను దేవుడిని ఇల్లు అడగలేదుగా, ఇల్లు అడిగితే ఇచ్చేవాడేమో. మేము ఎట్లా అనుకుంటాం, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఎతకమంటున్నాడు కదా, అన్నీ ఇస్తాడు. యేసేపు ఏం అడిగాడు, ఏం అడగలా అన్నాడు. అయితే మరి యేసుప్రభు వారు మరి అడగమన్నాడు కదా ఏంటి, ఒకవేళ యేసేపు అడిగాడో మనకు తెలియదు. సరే ఇప్పుడు మనం దేవుడు మాట నమ్మాలి, కానీ యేసేపు జీవితం మన జీవితం ఉండదు. యేసేపు ఎలా ఉన్నాడు మనదే, యేసేపు ఎలా ఉన్నాడు అనేది కథాపూర్వకంగా తెలుసు మనకి. వ్యక్తిత్వపు విలువలు అనేవి మన వ్యక్తిగతం. ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఒక వ్యక్తిని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. నీ వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు జవాబిస్తాడు. వేరే వాళ్ళకి ఏదైనా జరిగిందంటే నీకు జరగదు. అతని వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు అతను చేశాడు. మనం చదివినప్పుడు కూడా అలా కనపడుతుంది కదా. నీ వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు నీకు జవాబిస్తుంటాడు. నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీకు సహాయం చేస్తుంటాడు. అదే ఒకరు చూస్తారు కొట్ట బుద్ధి అయితే, ఒకరు చూస్తారు పెట్ట బుద్ధి అయితే. వ్యక్తిత్వం అది. దేవుడికి స్తోత్రం చెప్పండి. దీనత్వము, హంబుల్నెస్, ఇలా దీనత్వము, తగ్గింపు. గమనించండి ఏమండి, తగ్గింపు వేరు, దీనత్వం అనేది హంబుల్నెస్. ఇట్ ఈస్ ఇది గుణము. తగ్గించుకోవటం కూడా గుణమే. పిల్లరా తగ్గించుకోదు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఆ తగ్గించుకోవాలంటే ఈ హంబుల్నెస్ ఉండాలి, దీనత్వం ఉండాలి. తగ్గించుకోవటం అంటే మనం స్ట్రైట్గా చెబుతాం మాట. తగ్గించుకోమని. తగ్గించుకోవాలంటే దీనత్వం ఉండాలి. దీనత్వం అంటే ఏంటిది? లేనితనం. లేనోడు తగ్గించుకుంటాడు, ఉన్నోడు తగ్గించుకుంటాడా? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అది బీదవాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు కదా, దేవుడికి మహిమ కలుగును గాక. అట్లా తొట్టిల్లకుండా ఉండాలంటే దీనత్వం ఉండాలి. ఎందుకంటే సహాయం కొరకు దేవుడికి అడిగి వెళ్తాం. అది దీనత్వానికి గుణం లేకపోతే మనం పడిపోయి మళ్ళీ లెక్కలేము. రోజు బైబిల్ చదువుకుంటాం, ఈరోజు చదవలా, పడిపోయాం. రోజు ప్రార్థన చేసుకుంటాం, ఈరోజు ప్రార్థన చేసుకుంటాం, పడిపోయాం. మనం రోజు నమ్ముతాం, ఈరోజు నమ్మకం రావట్లా, పడిపోయాం. ఈరోజు నమ్మకం రావట్లా. చెడ్డ పనులు చేయటమే పడిపోవటం అనుకోకండి. మంచి చేయకపోవటం కూడా పడిపోవటమే. పడిపోయినాడు మంచి చేయడు, చెడ్డ చేయడు. 38 సంవత్సరాల నుంచి పడిపోయాడు అని బైబిల్లో ఉంది. వాడు ఏం చేయాల, ఈజ్ యూస్లెస్. అదేమంటారు, మనం ఎక్కువ బూతులు కూడా తిట్టేది పనిగా. క్రైస్తవులు బూతులు తిట్టేది పనికి మనోడా. క్రైస్తవులు ఏం బూతులు తిడతారంటే కదా, చేతగానోడా. బూతులు తిట్టొద్దు, పరిశుద్ధులు బూతులు తిట్టరని ఉంది కదా బైబిల్లో కదా. చెడ్డ మాటలు పలకటం పరిశుద్ధులు తగదనంటే మనం గబాలను ఏమంటుందా, చేతగానోడా, చేతగాందానా, యూజ్లెస్ ఫెలో, పనికి మనోడా, ఈ మాటలు మాట్లాడతాం మనం. పడిపోయిన వాడు పనికిరాని వాడు. 38 సంవత్సరాల నుంచి పడిపోయినవాడు ఏం చేయలేవాడు, వాడు ఏం సాధించలే. అక్కడ కావాల్సింది ఏం తెలుసా అక్కడ కావాల్సింది, అతను ఏమన్నాడు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు. పడిపోయినప్పుడు మళ్ళీ లేసేది దీనత్వం. నాకెవరు సహాయం చేయలా, నాకేమి లేదు. గుర్తుపెట్టుకోండి, పడినవాడు లేవగలిగేది దీనత్వం. కనుక నాకు దీనత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దీనత్వం ఉండాలి. అది 3వది. 4వది పట్టుదల. ఏముండాలి చెప్పండి? 7వ అధ్యాయం సమూయేలు గ్రంథం. కొన్ని చోట్లు ఉన్నాయి. సమూయేలు ఏమంటాడంటే, మీరు పట్టుదల కలిగి నమ్ముకోండి. ఇశ్రాయేలులో పెద్ద లోపం ఏంటంటే ఇదేనండి. అసలు మానవుల్లో పెద్ద లోపం ఏంటంటే తొందరగా మర్చిపోవటం, వదిలేయటం. అసలు ఎవడైనా సాధించుకున్నటువంటి ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, పట్టుదల లేనోడే. చెడ్డోడైనంత మాత్రం చెడ్డోడైనకి చెప్పదు కానీ ప్రపంచ చరిత్ర. ఏమండి, హిట్లర్ పరమ దుర్మార్గుడు, కానీ వాడు చాలా చేశాడు. వాడికి పట్టుదల ఎక్కువ కదా. దిమ్మ తిరిగిపోయింది మనకు కూడా ఆలోచిస్తుంటే. ఇలాంటి పనులు చేసేవాడు ఎట్ట బతికాడు బాబు అని. అయితే మీరు అర్థం చేసుకోండి, హిట్లరు వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, మోసం చేశాడు, ఇతరులే లాక్కున్నాడు. అవి లేవండి. వాడు
చేసినట్టుంది. అది ఎక్కడ మెన్షన్ అవుతుంది బైబిల్లో? లోబర్చుకోండి, అధికారంగా ఉండండి అని ఉంది. అంటే ఒక వ్యక్తికి అధికారం ఉంది కాబట్టి అట్లా చేస్తూ ఉన్నాడు అతను అని ఒక కోణంలో కొంతమంది సమర్థిస్తారు అతన్ని. చెడపడినట్టు వాడు వ్యక్తిగతం మనకు తెలియదు, కానీ ఒక అధికార దాహం అతనికి. అంటే మనిషి పట్టుదల కలిగినప్పుడు సాధించగలడు. ఆమేన్. ఏడుంది 7వ అధ్యాయం చూడండి. సమయలు గ్రంథం తీశారా? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మరలుకొని ఎడలా పట్టుదల కలిగి, అంతేనా? సేవించండి, పట్టుదల కలిగి సేవించండి అని మాట రాసుకోవాలి. అది పట్టుదల ఉండాలి. ఏమండి, చాలా మందిలో కార్యాలు ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఏమండి, పట్టుదల ఉండదు. మొదట్లో నమ్ముకున్నప్పుడు ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఏమండి, ఆసక్తి ఎక్కువ ఉంటుంది, బాగా పట్టుదల కూడా బాగా పడుతుంటారు. ఎందుకని? లేడితనం ఉంటారు కాబట్టి. కొన్ని కార్యాలు జరిగిన తర్వాత ఆసక్తి తగ్గిపోయింది, పట్టుదల అనేది సడలుతుంది తెలియకుండా. అప్పుడు కార్యాలు అనేవి ఆగిపోతాయండి. ఎవరు అమ్మా, నిన్న ఒక సహోదరు నా కాడికి వచ్చి అడిగింది, నాకు ఏం కార్యాలు జరగట్లేదు, దేవుడి దగ్గర నుంచి నా కార్యాలు ఏం జరగట్లేదు అన్నా అని అడిగింది. అడిగితే నేను అన్నాను ప్రార్థన చేయమ్మా దేవుడు ఇస్తాడు అని అన్నా. ప్రార్థన చేస్తూనే ఉన్నాను అన్నది. అంటే అన్నది నాకు కార్యాలు ఏం జరగట్లేదు అన్నా అన్నది. అప్పుడు ఏంది, నువ్వు పెద్ద ఇల్లు కట్టుకున్నావు, మీ కొడుకు ఉద్యోగం వచ్చింది, మీ కూతురికి పెళ్ళి అయింది, మగ పిల్లగాడు కూడా పుట్టాడు, మొత్తం బాగానే ఉన్నాయి కదా, మీకు ఆరోగ్యంగా ఉండాలి, అంతా బాగానే ఉంది కదా, ఇంకేం కావాలమ్మా నీకు అని అన్నా. అంటే ఆమె అప్పుడేమన్నదంటే, నా కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, నా భర్తకి రక్షణ రావాలి, నా కూతురికి ఆడపిల్ల కావాలి. చూడండి ఎట్లా మాట్లాడుతుంది. అప్పుడు నేను చెప్పాను అమ్మా, యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? ప్రార్థన వల్ల, ఉపవాసం వల్ల అది సాధ్యమైతే. అయితే ప్రార్థన ఎలా చేయాలి? విసుగు చేయాలి, చిక్కుపడకుండా మళ్ళీ అడగాలి. ఈ విషయాలు యేసుప్రభువు వారు నేర్పించారు. అవి చేయమన్నా. అంటే మా ఆయన ఒప్పుకోడు, ఉపవాసం ఉండనీయడు, ప్రార్థన చర్చికి రానీయడు, ఒక రోజు రాణిస్తాడని అన్నది. అప్పుడు నేను ఏమన్నానంటే, నాకు బాగలేదని ఉండు అని అన్నా. బాగలేదంటే ఎవరేం చేస్తారు? ఇంకా ఏంది భాస్కర్ అబద్ధాలు ఆడమని చెప్పేవారు మీరు? ఏమండి, అబద్ధాలు ఆడమని కాదు, కానీ వినండి, యుక్త ప్రవర్తన గలవారై ఉండండి అని బైబిల్లో. అబద్ధము అనేది నేనండమ్మా, అబద్ధము అంటే నిజాయితీతనం లేని. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు నాకు బాగలేదన్నాం అనుకోండి, ఏమండి, నాకు బాగలేదు, నీకు బాగలేదా? ఏది పనికి పోలేదు? ప్రార్థన చేసుకోనంటే పనికి పో అన్నాడు. ఆదివారం చర్చికి అంటే పనికి పో, డబ్బులు సంపాదించు అన్నాడు. అప్పుడు మరి ఇంకెట్ట ఉపవాసం ఉంటుంది, ఎట్ట ప్రార్థన చేస్తుంది? ఎక్కువసేపు చేయలేదు. అప్పుడు నేను చెప్పాను, బాగలేదని చెప్పాను. పంపిస్తుందా మీ ఆయన? అమ్మో మంచం పట్టుద్దని అన్నం కూడా వండలేని. అప్పుడు మాత్రం ఏమండి అన్నాను, అది బాగలేదని చెప్పు. ఇది ఎట్టుంది చూడండి, బాగలేదని చెప్పు అన్నాడు. బాగలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళమంటాడు కదా అన్నాను. ఒక వారం పొమ్మనలే హాస్పిటల్కి, డబ్బులు అయిపోతాయి. అసలే పనికి పోకుండా హాస్పిటల్కి వెళ్ళిపోతే డబ్బులు అయిపోతాయి, భయం. హాస్పిటల్కి వెళ్ళమంటారు. అంటే అవునవును, దేవుడికి మహిమ. నువ్వు ఎక్కువ రోజులు ఉంటారంటే మాత్రం బాగలేదని చెప్పావు అనుకో, హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి అయితే 1000 రూపాయలకి తగ్గిపోయింది. అప్పుడు నువ్వు నాకు డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు. అది చూడండి ఎట్టుంటుందో. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, ఆమె ఏం చేస్తుందో మనం చూద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ మనకేం చెబుతుంది? నాకు తెలిసి పిల్లరా, పట్టుదల కలిగి ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఆమేన్.
చక్కని ఉదాహరణ బైబిల్లో పట్టుదల కలిగి ప్రార్థన చేసిన పట్టుదల కలిగి పొందుకున్న విషయాలు బైబిల్లో ఉన్నాయి మనకి. ఏంటిదంటే నేను తర్వాత పట్టుదల ఎలా కలిగి ఉండాలి? పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే మనం సాధిస్తాం, లేకపోతే సాధించం. పట్టుదల ఉంటే సాధిస్తాం, పట్టుదల లేకపోతే త్వరగా విడిచిపెడుతుంటాం. దాని గుణం అది. నాకు తెలిసి ప్రారంభించే వాళ్ళు 100 మంది అయితే జయించే వాళ్ళు ప్రపంచంలో 5 మందేనండి కదా, మీరే చెప్పండి. ప్రారంభించే వాళ్ళు చాలా మంది ఉంటారు, జయించే వాళ్ళు 5 మంది ఉంటారు అంతే. ఎందుకో తెలుసా? పట్టుదల లేని వాళ్ళు వీళ్ళందరూ. ఈ 95 మంది పట్టుదల లేని వాళ్ళు అండి. చాలా బాధాకరంగా ఉంటుంది కదా విన్నప్పుడు. ఆ గుంపులో మనం కూడా ఉంటాం చూడండి. అట్లా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. పట్టుదల ఉండాలి. ఏమన్నా చెప్పండి? సాధించాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మ పట్టుదల ఉండాలి. ఏముండాలి చెప్పండి? పట్టుదల ఉండాలి. ఏముండాలి? విశ్వాసం ఉంటే సరిపోదు, ప్రార్థన ఉంటే సరిపోదు, తగ్గించుకొని యేసయ్యా నువ్వేతో దిక్కయ్యానంటే సరిపోదు. పట్టుదల ఉండాలి. ఏముండాలి? సాధించాలి. అచీవ్మెంట్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును. సాధించాలి. ఏం చేయాలి చెప్పండి? సాధించాలి. ఈ మధ్య ఒక చిన్నోడు సాధించాడు. బాంబేలో స్కూల్కి వెళ్తున్న పిల్లోడు, స్కూల్కి వెళ్తున్నాడు పిల్లోడు. వెళ్తుంటే క్యారేజీ అతను తీసుకొని వెళ్తాడు. రోజు క్యారేజ్ తీసుకొని అతను వెళ్ళకపోయినప్పుడు వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తున్నాడు. చూస్తుంటే బాంబేలో పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో అంటారు, పని వాళ్ళని ఏమంటారు? హిందీలో ఏమంటారు? అవకర్లా హమాలి. ఎస్, హమాలి. కూలోళ్ళు ఉంటారు కదా, కూలోళ్ళు అసలు మోస్తూ ఉన్నారు అట్లా. తెలుసా, అతను ఒక సంస్థను ఏర్పాటు చేశాడండి. చిన్నోడు. ఈరోజు ప్రపంచంలో అతను ఒక గొప్పవాడు. చిన్న పిల్లోడే సంస్థను ఏర్పాటు చేశాడు. ఏమండి, చూసాడు, కూర్చున్నాడు. వాళ్ళ నాన్న ఇంకా క్యారేజ్ తీసుకురాలేదు. ఎవరన్నా అందించాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉద్యోగంలో ఉన్నాడు, అందించాలి. ఈ మధ్యవర్తితనం చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. అంతే. వీడి పని ఏందో తెలుసా? క్యారేజీలు అందించడం, ఇంకేం లేదు. ఒక చోట నుంచి ఒక చోట క్యారేజీలు అందిస్తుంటాడు అంతే. సంస్థను ఏర్పాటు చేశాడు. అది మొదట్లో బాగా రిస్క్ అనిపించింది. చిన్నోడు కదా, రిస్క్ అనిపించింది. తర్వాత బాగా పాపులర్ అయిపోయాడు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాడు తన సంస్థలో. చిన్నపిల్లోడే సంస్థలో ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఏందో మరి చూడండి. ఎంతో మంది ఉద్యోగుల మీద అతను నాయకుడిగా ఉన్నాడు. చిన్నోడే. పట్టుదలతోటి ఒక పని చేయాలనుకున్నాడు అతను. అతను ఆ చిన్నపిల్లోడు ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, పట్టుదలతో ఏదైనా పని చేద్దాం అనుకున్నాను నేను. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పాడు అతను. డాక్టర్ హ్యాంగ్షో గారు కూడా తన బుక్లో పట్టుదల కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని రాశారు బుక్లో. తను చనిపోతాను అనుకున్నాడంట. బౌద్ధ మతస్థుడు అతను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెలివేశారు. అతను సియోల్ పట్టణం వచ్చాడు, బైబిల్ కాలేజ్ చేశాడు, యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఒక చిన్న బిడ్డ ద్వారా అతను పట్టబడ్డాడు. యేసుప్రభుని నమ్ముకున్నందుకు 6 నెలల్లో చనిపోతానన్న వ్యక్తి యేసుప్రభుని నమ్ముకొని బతికి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెలివేశారు. టోటల్గా వాళ్ళ ఇంట్లో ఉండనిలేదు ఇంకా. అప్పుడు సియోల్ పట్టణం వచ్చి బ్రతకటానికి ఆడ దేవుని నమ్ముకొని
ఆడ పని చేసుకుంటా బైబిల్ కాలేజ్ చేశాడు. అక్కడ జపాన్ వాళ్ళు మరి అప్పుడు కొరియా దేశాన్ని వెళ్తూ ఉన్నారు. అప్పుడు స్వతంత్ర సమయం అది. జపాన్ వాళ్ళు కొరియా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అన్ని గుడారాలను వదిలిపెట్టేశారు. ఇతనికి ఆధారమైంది ఏంటంటే గుడారం. అప్పుడు ఇతనికి పట్టుదల కావాల్సి వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. తన బుక్లో ఈ విషయాన్ని మెన్షన్ చేశాడు. గమనించండి, పట్టుదల కావాల్సి వచ్చింది. తల్లిదండ్రులు లేరు, ఏ దిక్కు లేదు, ఎవరు లేరు, విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది. మరి నేను పైకి రావాలంటే పట్టుదల ఉండాలి. నేను పైకి రావాలంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఏముండాలి? ఎస్. ఇప్పుడు నేను ఈ 4టికి రిఫరెన్స్లు ఇస్తా, ఫలితాలతో కొన్ని రిఫరెన్స్లు చూడండి బైబిల్లో. మొదటిది విశ్వాసం. నమ్మువారికి సమస్తము సాధ్యమే. యెహోషువ గ్రంథంలో విశ్వాసాన్ని అధికారంగా ఉపయోగించాడు. ఏమన్నాడు? సూర్యుడు ఆగిపో, చంద్రుడు నిలిచిపో అన్నాడు. చూడండి, విశ్వాసమైన దగ్గర ఇలాంటి శక్తివంతమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు నాకు ప్రార్థన చేయనేలా నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని సముద్రం వైపు దాన్ని ఆడించు. ఈ 2 రిఫరెన్స్లు తీసుకోండి. యెహోవాకు ప్రార్థన. ఎన్నో అధ్యాయం? 10వ అధ్యాయం 12వ వచనం రాసుకోండి అయ్యా. 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవాకు ప్రార్థన. ఇదిగోండి, యుద్ధము ఇంకా చేయాల్సింది ఉన్నప్పుడు విశ్వాసం ప్రయోగించాడు. అది ఇంకా చేయాల్సింది ఉన్నప్పుడు విశ్వాసం ప్రయోగించాడు. అది విశ్వాసానికి అధికారం ఉంది అని రాసుకోండి. అమ్మా, నీ విశ్వాసాన్ని అధికారంతో ఉపయోగించినప్పుడు గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. నీకు ఆడ విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ నీ విశ్వాసాన్ని అధికారంతో ఉపయోగించాలి. ఏమన్నాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాన్ లోయలో నిలువుము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగిపోయాడు అను మాట యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. సూర్యుడు ఆకాశం మధ్యము నిలిచిన ఇంచుమించు ఒక రోజంతా సూర్యుడు అస్తమించలేక అలా నిలిచిపోయాడు అంతే. చరిత్రలో ఇది ఉంది తెలుసా? దినాలు లెక్కించుకుంటూ వచ్చింది. యెహోషువ గ్రంథములో డేట్ మెన్షన్ చేయబడినంతకు ముందు కానీ అంతకు ముందు రోజు నుంచి ఒకవేళ ఈ రోజు లెక్కేసినా కానీ ఒక రోజు తర్వాత రోజు లేదండి. శాస్త్రజ్ఞులు అబ్బురుకుపోయారు ఈ విషయాన్ని చూసి. ఇది నిజమేనని. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ అధికారంతో ఉపయోగించడం నేర్చుకోవాలి. నజరేయుడైన యేసు నామమున అని పలకాలి. నజరేయుడైన యేసు నామమున. నువ్వు ప్రార్థన చేయనేలా, నువ్వు నాకు మొరపెట్టనేలా, నీ చేతిలో ఉన్న కర్ర తీసుకొని, అద్భుతాలు చేసే కర్ర తీసుకొని ఏం చేయాలి? సముద్రం మీద ఆజ్ఞాపించు. చూడండి, అది నిర్గమకాండంలో ఉంది. విశ్వాసాన్ని నువ్వు ఉపయోగించడం నేర్చుకోవాలి. ఏదైనా జరగాలంటే విశ్వాసం ఉండాలి. జరిగేదానికి నువ్వు చేయాల్సింది విశ్వాసాన్ని ప్రయోగించడం నేర్చుకోవాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసాన్ని ప్రయోగించడం నేర్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 14:15 రాసుకున్నానా? రాసుకోండి. అందులో యెహోవా మోషేతో రాసుకోండి 14:15 అమ్మా రాసుకోండి. ఇప్పుడు నీకు విశ్వాసం ఉంది, ఏం చేయాలి? నజరేయుడైన యేసు నామమున ఒక ప్లాట్ నాకు వచ్చును గాక, నేను కొందును గాక. ఐ విల్ కమాండ్. ఆజ్ఞాపించాలి. నజరేయుడైన యేసు నామమున. మా ఇంట్లో దరిద్రం ఉంది, డబ్బులు లేవు. యేసు నామమున, నజరేయుడైన యేసు నామమున ధనం వచ్చును గాక. ఈరోజు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, పాస్టర్ గారు డబ్బులు ఉన్నాయోనని, దాచిపెట్టుకున్నాడని.
లేదండి విశ్వాస ప్రయోగం. నేను చెప్తాను, ధనమా రా, నజరేయుడైన యేసు నామమున ధనమా రా, యేసు నామమున ధనమా రా, యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ధనమా రా. యు కమాండ్. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని, నమ్ముటని వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు, మనసును సందేహించక మాట్లాడు, మాట్లాడు మాట్లాడు, మౌనంగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కొండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని, కొండలతో చెప్పుము కరిగిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. యేసు నామమున, యేసు నామమున నా కుటుంబానికి రక్షణ వచ్చును కాక, ఆలోచించు కాక నీ కుటుంబం గురించి. మీ ఇంట్లో వారు నజరేయుడైన యేసు నామమున మారిపోవును గాక, మారిపోవును గాక, పరిస్థితులు మారిపోవును గాక. ఒక దయ్యాన్ని ఎట్లా కొడతామో మా పరిస్థితిని కూడా అట్నే కంట్రోల్ చేయాలి మనం. అది నమ్ముతున్నారా మీరు? పరిస్థితిని కూడా అట్లా కంట్రోల్ చేయాలి. దేవుడే చెప్పాడు ఈ మాట, లోబరుచుకునుము, నేను మీకు అధికారం ఇస్తున్నాను. చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ మా అధికారం కలిగి ఉండరు. నేను చెప్తున్నాను, నువ్వేదైనా కలిగి ఉండట్లేదు అంటే నీకు అధికారం లేదు. రాసుకునేది రాసుకునేవాళ్ళు. లూజ్గా ఉండే వ్యక్తి కలిగి ఉండలేడు, లూజ్గా ఉండే వ్యక్తి కలిగి ఉండలేడు. అధికారంగా ఉండేవాడు కలిగి ఉంటాడు. నీ భార్య నీ మాట్లాడలేదంటే నువ్వు లూజువి, నీ భర్త నీ మాట్లాడలేదంటే నువ్వు లూజువి. ఇంకేం లేదు, ఇంకంతే. ఇంకా నీ బిడ్డలు నీ మాట్లాడలేదంటే నువ్వు లూజువి, నీకు ఆరోగ్యం ఉండలేదంటే నువ్వు లూజువి, నువ్వేదైనా కలిగి ఉంటుందంటే నీకు ఇల్లు లేదంటే నువ్వు లూజువి. ఇదేదరా బాబు, అంతే. దాని జ్ఞానం అదే. ఇంకా నీకు ఇల్లు లేదంటే నువ్వు లూజువి, నీకు డబ్బులు లేవంటే నువ్వు లూజువి, నీకు భార్య మాట్లాడలేదంటే లూజువి. లూజ్ అంటే ఏంది అర్థం? పోగొట్టుకోవటం, అంతే కదా. ఇంకా ఏమంటారు మీరు చెప్పండి కదా, కదా, అంతే కదా. లూజర్కి కలగదు అది, పోగొట్టుకునేవాడికి వదిలేసేవాడికి దొరకదు. దాన్ని ఏమంటారు? సెన్షలత్వం అంటారు. ఏమంటారు చెప్పండి, చెప్పండి. సెన్షల్ మైండ్. లూజర్ అంటే ఎవరంటే సెన్షల్ మైండ్. కరెక్ట్గా ఉండని వాడు అధికారంగా ఉండలేడు. మీరే చెప్పండి, మీరు అవునా కాదు చెప్పండి. ఇప్పుడు మనం ఎవరైనా విమర్శించామనుకో, ఎదుటోడు మళ్ళీ తిరిగి వాడు విమర్శించాడు అనుకో, మనం యుద్ధానికి దిగామనుకో, వాడు తిరిగి మళ్ళీ వాడు యుద్ధానికి దిగాడు అనుకో, అమ్మా చేయలేని వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఖరాబ్ అంటాడు. ఎదుటోడు కూడా అన్నాను అనుకో, అమ్మో మనకాడ బలం లేదు, వెళ్ళిపోదాం ఇంకొంటుంది అంత. ఇప్పుడు అమ్మాయి కూడా ఏముంటుందంటే, భార్య కూడా ఏమయ్యా ఉందనుకో, ఇడిగాడు కరెక్ట్తనం లేదనుకో, ఏంది ఏంది అనాల్సిందే, ఇంక తప్పదు. ఇటు కరెక్ట్ ఉన్నాడు అనుకో, ఏమే ఏం కావాలి నీకు, ఏం కావాలి, బట్టలు కావాలా, కొంటాలే, ఏది ఇల్లు కట్టమంటావా, కడతాలే అను. నీ భార్య నీకు లోబడుతుంది లేదు. నువ్వు శాతకాలంతనంగా ఉంటే నీ భార్య నీకు లోబడదు. అమ్మా అంతేనమ్మా, మీరు చెబుతారా? మీరు మీ భర్తతో ఎక్కువ మాట్లాడతారా? అంతే కదా మరి. ఏమండి, నిజమే కదా, జగమెరిగిన సత్యం అంటారు దీన్ని.
పోషించలేని వాడు ఏం భర్త? పెద్దలు అంటారు కదా, భార్యను పోషించలేని వాడికి నీకు భార్య ఎందుకురా అంటారు కదా. అట్లా అంటే ఇప్పుడు అమ్మ ఒకరొకరు లోపరుచుకుంటే బయటికి ఉండకాకండి, అది కదా ఇక్కడ విషయం. తన బాధ్యతనే తను నెరవేర్చేవాడు అధికారంగా ఉంటాడు, అధికారంగా ఉంటాడు. ఏమి చేయలేని వాడు కదా, కరెక్ట్గా ఉండలేని వాడు అధికారంగా ఉండలేడు అనేది ఏడుంది దానికి రిఫరెన్స్? 7వ అధ్యాయం లూకాసు వార్తలో చూడగలండి. వాడు పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును, నేను సదా అధికారానికి లోబడిన వాడిని. నేను అదిగో యేసు ప్రభువారు ప్రభు అని అంటానికి ఆయన అధికారి అయినప్పుడు కింద వాడు లోపడతాడు, నాకు పైన వాడు దేవుడు అని అంటాడు. అదే అక్కడ కదా, అది కదా, అది అక్కడ ఏమంటాడంటే ఇతను మేలు పొందుటకు అర్హుడు, యోగ్యుడు అని అడుగుతున్నాడు, యోగ్యుడు అని. సరే, ఇక్కడ ఈ 3 రిఫరెన్స్ రాసుకుంటే సరిపోయింది కదమ్మా. అక్కడ ఏముంది? ఇంత గొప్ప విశ్వాసము అమ్మా, ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేల్లో ఉన్నట్టుగా మనం చూడమే అని. అది ఇప్పుడు అది మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు ఒక విశ్వాసం ప్రయోగం కావాలంటే అధికారం ఉండాలి. నువ్వు దేవుడికి లోబడినప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. రెండోది, విశ్వాస ప్రయోగం చేయగలిగే దమ్ము నీకు ఆడున్నప్పుడు గ్రిప్ కూడా ఉంటుంది, అది గ్రిప్ ఉంటుంది. అది నీకు ఆ దమ్ము లేకపోతే దమ్ము లేకపోతే గ్రిప్ ఉండదు. అవునాగా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? ఒక ఆయన సంఘం కట్టలేకపోయాడు, ఎంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు మెలుసుకొచ్చాడు, నన్ను తీసుకెళ్ళాడు. జనాలు ఎవరు రాలా, ఈయన 4-5 వచ్చారు. ఏందండి మీరు వస్తే ఎవరు రాలేదు? పలానోళ్ళు వస్తే చాలా మంది వచ్చారు అన్నాడు. ఓరు నాయన, దేవుడు నీతో మాట్లాడమన్నాడు అని అన్నాడు. అదేంటి వాక్యం నాకు చెప్పమన్నాడా? వాళ్ళందరితో అవసరం లేదు నాయన, అందరికి పెట్టి నువ్వు డబ్బులన్నీ అవ చేసావు, నీ భార్య ఇప్పుడు నువ్వు గౌరవించట్లేదు, ఏందా అన్ని డబ్బులన్నీ అవ చేస్తున్నావు, అన్ని పోగొట్టుకుంటున్నావు, చేతకానోడు అని అంటుంది. ఏం బ్రదర్ అన్నాను నేను. అవును నిజమేనన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఏంది పాస్టర్ గారు, మరి అందరికి బోధిస్తున్నావు కానీ నీకు బోధ కావాలి అన్నాడు. మరి ఏంది పాస్టర్ గారు అన్నాడు. అవును, నీకు విశ్వాసం కావాలి, నీకు అధికారం కావాలి. అతను సంఘం కట్టాడు తర్వాత. ఆమేన్. అంతే, నమ్ము, యేసుక్రీస్తు నమ్ముకో, క్రమానికి రా, లొంగదీయటం చేతగాల విశ్వాసుల్ని. అందరూ వస్తున్నారు, అద్భుతాలు పొందుకుంటారు, వెళ్ళిపోతున్నారు, అంతే. వస్తుంటారు పోతుంటారు జనాలు. నువ్వు దేవుడికి అప్పగించటం కూడా నేర్చుకోవాలి దైవజనుడు. అవునాగా చెప్పండి. అద్భుతాలు చేయటం పెద్ద విషయం కాదు, వాళ్ళని దేవుడిలో ఉంచటం గొప్ప విషయం, దేవుడు రాజ్యంలో చేర్చడం గొప్ప విషయం. ఆమేన్. దైవజనుడి విషయం ఏంటి? రాబట్టాలి, నిలబెట్టాలి, సిద్ధపరచాలి, చేర్చాలి. ఈ 4 అంశాలు ఉండాలి దైవజనుడి దగ్గర. ఈ 4 ఉండాలి దైవజనుడి దగ్గర. రాబట్టాలి, నిలబెట్టాలి, సిద్ధపరచాలి, మళ్ళీ చేర్చాలి. ఈ 4 అంశాలు ఒక దైవజనుడి దగ్గర పనిచేస్తే ఆ సంఘం వర్తిల్లుతూ ఉంటుంది. అది ఆ సంఘం వర్తిల్లుతూ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును కాక. 3 రిఫరెన్స్ రాసుకున్నారా? యెహోషువ ఏమన్నాడు? గిబియోనులో నిలిచిపో, హయాన్లో లోయలో ఆగిపో, చంద్రుడికి చెప్పాడు. గిబియోనులో నిలిచిపోమని సూర్యుడు చెప్పాడు, ఆగిపోయింది. ఒక దినము అయిపోయింది. దట్ ఈస్ ద పవర్. నువ్వు కూడా ఏం చెప్పాలి? యేసు నామమున అప్పు చేయను, యేసు నామమున ధనము సమృద్ధి వచ్చును గాక వ్యాపారంలోకి. అధికారంగా ఉండాలి. ఊరక చేస్తా ఉండకూడదు, అప్పులు చేస్తా ఉండకూడదు, సంపాదిస్తూ ఉండకూడదు. 4 రాళ్ళు వెనకేయటం కూడా నేర్చుకోవాలి. ఆమేన్. అవునా కదా? మీరే చెప్పండి. అప్పులు చేస్తూ ఉండకూడదు, సంపాదిస్తూ ఉండకూడదు, అధికారంగా ఉండాలి. 4 రాళ్ళు కూడా ఉండాలి మన దగ్గర, కాసిన డబ్బులు కూడా ఉండాలి మన దగ్గర. నమ్ముతారా మీరు? యేసు నామమున కుడిసేపై చూపించండి. యేసు నామమున కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా. ఏది పైకి వెళ్ళిపోయారు పాస్టర్ గారు మీరు? మన సహోదరు చెప్పాడు 1,00,000 రూపాయలు, ఎవరికైనా 1,00,000 రూపాయలు కావాలంటే చేసి చూపించమని అన్న. సహోదరు లేచి అనుకున్నాడంట, 1,00,000 రూపాయలు నాకు వద్దులే, 1,00,000 రూపాయలు నాకు వద్దులే, 50,000 కావాలనుకున్నాడంట. అమ్మా
50,000 వచ్చేసినాయి అంట. దశంభాగం తీయలేదు, సాక్షి చెప్పాడు కదా, తప్పు అయిపోయింది. 50,000 వచ్చినాయి, 50,000 ఖర్చు అయిపోయినాయి, తప్పు తికమకల పడిపోయాడు. తర్వాత మళ్ళీ కలిసినప్పుడు క్షమించమని అడిగి, ఏంది ఈ దినము దేవుని కృప కలిగిన దినము, రక్షణ దినం, మళ్ళీ నువ్వు క్షమిస్తాడు దేవుడు, కృపిస్తాడు, ప్రభుకు ప్రార్థన చేయమన్నా. అప్పుడు చాలా అప్పులు అయిపోయినాయి, వచ్చింది కాక మళ్ళీ అప్పులు అయిపోయినాయి. మళ్ళీ నేను సరి చేసుకుని దేవుడు దశంభాగం తీస్తాను, దేవుని క్రమం పాటిస్తాను పాస్టర్ గారు అని అనుకోనంటే అనుకున్నాడు. ఎటువైపు నుంచి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, ఇంకా ఇల్లు పొలం అన్ని పగడ్బందీ అయిపోయింది చెప్పాడు. ఎటు ఏమీ లేదన్నాడు. మరి నా కాడ మాత్రం ఏరే వాళ్ళకి ఏదో లెక్కలు చూస్తే నేనే ఒక 2,500 ఏమో ఇవ్వాల్సి వచ్చుతున్నాను. అయితే అద్దులతో అక్కడే ఉంది పో. ఇంకా లెక్కలు చూడలేదా? యేసు నామమున దేవుడు ఆయన వాడును గాక. మిత్రులు మాట్లాడుకుంటే మాకు ఒక్కటే ఒకటి, డబ్బులు ఇంకేమో లావాదేవీ ఉంటే ఒక్కసారి ఉందన్నాను, ఏడున్నాను పలానా చోటాను, నేనే ఈ బడి ఉంటాను. నువ్వు ఈ బట్ట కాదు, వాళ్ళే ఇచ్చుదురు కాక. ఏమైందో ఏమో, ఎన్ని ఇచ్చారు? 40,000 ఇచ్చారు. 2,500 నేనే ఇవ్వాల్సి వస్తున్నా అంటే 40,000 వాళ్ళు ఇచ్చారు. 4,000 రూపాయలు దశంభాగం తీసుకుని వచ్చేసాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేనేమంటున్నానంటే, లక్షలు, మీరు అందరు లక్షల రూపాయలు కూడా దాటిపోయారు, 1 కోటి కూడా దాటిపోయారు. కోట్ల రూపాయలు యేసు నామమున విడుదలగును గాక. ఎంతమంది కోట్లు చూడాలనుకుంటున్నారు మీరు? కోట్లు అంటే ఈ కోట్లు కాదు. ఎంతమంది మీ జీవితంలో కోట్లు మీరు చూడాలనుకుంటున్నారు? ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. 3 రోజుల నుంచి నేను సభలు ఏర్పాటు చేసి ఉపవాసం నుండి మనం ప్రార్థన చేస్తున్నాం. మనం చేయాల్సింది చేస్తే ఆయన చేయాల్సింది చేస్తాడు, ఇది ఖచ్చితం. నేను దాని మీద ప్రవశిస్తున్నాను ఇప్పుడు మీ జీవితాలలో, నా జీవితం మీద. ఇప్పుడు దాకా మీరు అసలు కోట్లు మీరు ఎరగరేమో, నజరేయుడైన యేసు నామమున మీరు కోట్లు ఇప్పుడు లెక్క అయిపోతున్నారు. ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? నువ్వు 1,00,000 రూపాయలు కూడా చూసుంటావు. కోటి కాడికి కూడా వెళ్తుంటారు చాలామంది. కోటి కాదు, కోట్లు. అది కోట్లండి. యేసు నామమున, హల్లెలూయా, యేసు నామమున కోట్లు. సంఘంలో బిడ్డలకి విడుదలవును గాక యేసు నామమున. పటాను కోట్లు విడుదలవును గాక యేసు నామమున. దాసపడిన ధనం అని ఉంది బైబిల్. దాసపడిన ధనము యేసు నామమున నీ కొరకు విడుదల చేస్తున్నాను యేసు నామమున. ఎవరు దాశారు? యేసే దాచిపెట్టాడు నీ కోసం. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఏది దాచబడిందో అది కంటికి కనపడదు, చెవి కనపడదు, హృదయంలో గోచరం కాదు. శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవుడు. నీ శ్వాసానికి ఎంత పవర్ ఉందంటే, శూన్యములో సృష్టిని కలుగు చేశాడు దేవుడు. నీ దగ్గర డబ్బు అవసరం లేదు, నీకేదైనా వస్తువులు అవసరం లేదు, ఆధారం అవసరం లేదు. నీ విశ్వాసానికి పవర్ ఉంది యేసు నామములో. ఎబ్రీ పత్రిక 11:1 చూస్తే, ప్రపంచములను దేవుడు మాటతో కలుగు చేశాడు. ఆ వాక్యము ఇప్పుడు దేవునికి ఇస్తున్నాడు. విశ్వాసం, దేవుని వాక్యం. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి? యెహోషువలాగా నువ్వు కూడా ఏం చేయాలి? యేసు నామమున ఆజ్ఞాపించాలి పరిస్థితులకి. మనందరికీ డబ్బులు ఎక్కువ అవసరం కాబట్టి అసలు ఈ డబ్బులు కొరత సంఘంలో వాళ్ళకి తీరిపోవును గాక. చర్చికి వస్తారా? దశంభాగాలు తీస్తారా? చెప్పండి. చర్చికి వస్తారా? దశంభాగాలు తీస్తారా? క్రమం పాటిస్తారా? ప్రార్థన చేసుకుంటారా? మా దేవుడి బిడ్డలుగా ఉంటారా? చాలు. పరలోకంలో నువ్వు ధనవంతులుగా ఉండొచ్చు, నువ్వు పరలోకంలో ధనవంతులుగా ఉండొచ్చు. బైబిల్ చెబుతుంది పరలోకంలో ఉన్నవాడికి ధనము కలుగుద్ది. యేసు నామమున ధనము నీకు వస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు బాప్తీసం తీసుకున్న చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకున్న చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకున్న చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకున్నావు, నువ్వు పరలోకంలో ఉన్నావు. పరలోకంలో నీకు ధనము కలుగుద్దని యేసు చెప్పాడు. యేసుక్రీస్తుని నమ్ముకోకుండా, దేవుని రాజ్యం లేకుండా నువ్వు ధనవంతుడు అయితే పరలోకంలోకి రాలేవు. కొంతమందికి భయపడుతూనే ఉంటారు కానీ ఎప్పుడు డబ్బుని ఆశిస్తుంటారు. అసలు డబ్బు మన జీవితంలోకి దేవుడు ఇస్తాడు. ఎవరు ఇస్తారు చెప్పండి? దేవుడే నీకు డబ్బు ఇస్తాడు. అమ్మా, బైబిల్లో ఉందే లేదా? సొలొమోనుకు దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు. బైబిల్ ఇస్తాడని నమ్మండి, ఇస్తాడని చెప్పండి. అందరూ చెప్పండి. దేవుడు డబ్బు ఇస్తాడని చెప్పండి. దేవుడు ధనం ఇస్తాడు.
అన్నిటికీ అవసరం డబ్బే కాబట్టి యేసు నామమున హల్లెలూయా. మీరు రాసుకున్నారా? లూకా సువార్త 7 ఇంత గొప్ప విశ్వాసం. నీ కర్ర తీసి ఆజ్ఞాపించు. గిబియోనులో ఆగిపో చంద్రుడా, సూర్యుడా. హయాన్లో లోయలో నిలిసిపో చంద్రుడా. ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా ఆ విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలి మనం? నువ్వు దేవుడికి లోబట్టు నేర్చుకుంటే నీకు దేవుడి విశ్వాసం ఇస్తుంటాడు అంతే. నువ్వు దేవుని వాక్యానికి లోబడితే నీకు విశ్వాసం ఆటోమేటిక్ వచ్చేసింది అంతే. నీ ముందున్న ఏ సమస్యనైనా సరే నువ్వు చటిలంగా సాధించవచ్చు. నువ్వు నమ్ము. దేవుడికి మహిమ కలుగును గాక. నార్మల్ రిపోర్టు గర్భఫలం వచ్చేసింది అంతే. ఏమైంది అది? మా కడుపులో ఏంటి నీటి పడకలు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తున్నాం. నీటి పడకలు ఉన్నాయి కాబట్టి గర్భఫలం రావట్లేదు. రెండు ఒకేసారి ప్రకటించాలి. ఏమనాలి? నీటి పడకలు లేవని చెబుతారు. నెక్స్ట్ మంత్ నువ్వు గర్భవతి అయ్యావు అంతే. దట్ ఇస్ అ పవర్. దట్ ఇస్ అ పవర్. యేసు నామమున, యేసు నామమున. ఆమేన్. ప్రార్థన ప్రార్థన బైబిల్లో మనం చూస్తే ప్రార్థనకి చాలా శక్తి ఉంది. ఇలాంటి ప్రార్థన ఎవరు చేశారంటే దేవుడి బిడ్డలారా, ఎవరు చేశారంటే మన వంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ, మన వంటి స్వభావం అంటే చంచల స్వభావం. అది విశ్వాసంతో తప్పిపోవటానికి కారణం చంచలత్వమే. అది బైబిల్ ఏం చెబుతుంది? అతను ఏం చేశాడు? పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. మళ్ళీ వర్షం రావాలంటే మళ్ళీ వచ్చింది. చూసా ప్రార్థనకి ఎంత పవర్ ఉందో. అది ప్రార్థన చేయాలి. అందుకని నువ్వు ప్రార్థన చేయాలి. మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ అతను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, మళ్ళీ వర్షం రమ్మంటే వచ్చింది. నువ్వు కూడా వర్షాన్ని రప్పించాలి. వర్షం కావాలన్నా ఇప్పుడు వర్షం రావాలి. తెలుసా మీకు ఆఫ్రికా దేశంలో మన వంటి స్వభావం గలవాడు మనుష్యుడే. వర్షం రమ్మంటే వచ్చింది. చెప్పండి, వర్షం ఇప్పుడు కూడా రానున్న దినాల్లో మన పల్నాడు ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో వర్షం కురిపిద్దాం, వర్షం ఆపుదాం. ఎంతమంది నమ్ముతారు? వర్షం వేస్తున్నాము రావాలి. వర్షం ఆగాలన్నా వర్షం వేస్తున్నాము ఆగిపోవాలి. పూజ చేస్తుంటాం, పాస్టర్ గారు వర్షం వస్తుంది, వేస్తున్నాము వర్షం ఆగిపోవాలి, వేస్తున్నాము వర్షం ఆగిపోవాలి. ప్రార్థనకు ఆసక్తి ఉంది. ప్రార్థనకు ఆసక్తి ఉంది. నీకు కావాలన్నది కావాలి, వద్దన్నది వద్దు అనుకోవాలి. యేసు నామమున. ఆమేన్, ఆమేన్. ఏముంది చెప్పండి? మన వంటి స్వభావం కలిగిన వాడే. ఎక్కడ? ఏలియా మన వంటి స్వభావం కలిగిన యాకోబు రాసిన పత్రిక 5:17. అది రాసుకోండి. అది రాసుకోండి. ప్రార్థనకి ఏంటంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మళ్ళా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను. భూమి తన ఫలం ఇచ్చెను. ఏమండి? ప్రార్థన మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా వాడాలి. ప్రార్థన వాడటం వల్లనే నువ్వు బ్యాలెన్స్ అవుతావు. మీకు అర్థమైందా? ఏదైనా జరగాలంటే నువ్వు ప్రార్థన చేయాలంటే, ఏదైనా జరగాలంటే ప్రార్థన చేయాలి. ఏదైనా ఆపాలంటే ప్రార్థన చేయాలి. జరగకుండా ఆపాలంటే ప్రార్థన చేయాలి. జరగాలంటే చెప్పండి ప్రార్థన చేయాలి. కీడు ఆగిపోవాలి, యేసు నామమున ప్రార్థన చేయాలి. మేలు కలగాలి, ప్రార్థన చేయాలి. రాసుకోండి. అది మేలు కలగాలని మీరు ప్రార్థన చేయాలి. కీడు ఆగిపోవాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన నీకు ఆధారం అవుతుంది. ఏలియా వర్షం రావాలని ప్రార్థన చేశాడు, వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. ప్రార్థనకు ఆసక్తి ఉంది. ఇక మూడోది దీనత్వం కదమ్మా. దీనత్వం 15వ మత్తయి సువార్త. సునోమీరాలు దయ్యం పట్టిన అమ్మాయితో వచ్చింది. యేసు ప్రభువారు ఏం పట్టించుకోలేదు. శిష్యులు అన్నారు, ఆమె చాలాసేపటి నుంచి బతిమలాడుకుంటుందయ్యా, నువ్వే దిక్కంట, మనమే దిక్కంట అని దీనత్వంతో ఉందామె. అప్పుడేమన్నాడు యేసయ్య? నేను తప్పాను, గొర్రెల కోసం వచ్చే కానీ కుక్కల కోసం రాలేదన్నాడు. ఆ మాట విని ఈమెమన్నది?
నిజమే ప్రభువా. కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల, ఆ బల్ల మీద నుంచి పడు ఆ రొట్టె ముక్కలు తిండు కదా అని చెప్పాను. అందుకేసు అద్దుగో ఇక్కడ కూడా చూడండి. ఏమండి, దీన్ని కూడా ఏమంటారు? దీనత్వం. దీన్ని కూడా ఏమంటారు చెప్పండి? అది కుక్క అని అంటున్నాడు యేసయ్య. తగ్గించుకుంది, వెళ్ళిపోట్ల. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? కుక్క ఎవరన్నా కుక్క అట్లా అన్నారనుకోండి ఇచ్చేవాళ్ళు, కుక్క అంటే మనం ఏం చేస్తామమ్మా? చెప్పట్లేదు మీరు. మా కుక్క అంటే ఏమంటాం? వెళ్ళిపోదాం మానేద్దాం. మనం చేయలేము, ఇంకా మనం ఉండలేము, ఇంకా మన వల్ల కాదు, ఇంకా మానేద్దాం. ఇంకా లేదు సహోదరుడా, నీలో దీనత్వం ఉండాలి. అప్పుడు నీ శ్వాసం అమ్మా పోదిక పోదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఈమె తీవ్రాలండి, పొందుకుంది. ఆమె సక్రంగా లేదని తెలుసు ఆమెకి. అమ్మా నేను తప్పుగా ఉన్నా, ఏదో లోపంగా ఉన్నా, నేను తొట్టిల్నా, నేను సక్రంగా లేను. ప్రభు ఎత్తి చూపిస్తున్నాడు, సమాజం ఎత్తి చూపిస్తుంది, ఇంట్లో నన్ను అట్లా అనుకుంటున్నారు. అయితే నువ్వేం చేయాలి? అమ్మా నిన్ను నిలబెట్టుకోవటానికి తగ్గింపు ఉండాలి. అక్కడ తగ్గింపు ఉండాలి, దీనత్వం ఉండాలి. తప్పు చేయటం అనేది సహజమే, కానీ మళ్ళీ సరి చేసుకోవాలి అంటే ఏముండాలి? దీనత్వం ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఓ మాటన్నా పడాలి, ఓ దెబ్బ కొట్టినా పడాలి, ఓ మాటన్నా ఓర్చుకోవాలి. ఏదన్నా జరగకపోయినా కానీ సహించుకోవాలి. కొన్నిసార్లు పోగొట్టుకుంటాం అయినా ఎడవకూడదు. దాన్ని ఏమంటారు? కొంతమందికి ఏదైనా నష్టం జరిగిందనుకో, ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఇంకాడున్నాడు దేవుడు కదా. ఏం జరగలేదనుకో, ఇంకాడున్నాడు దేవుడు. ఎవరిని గౌరవించలేదనుకో, ఎవరిని సాయం చేయలేదనుకో కదా, వెంటనే పేర్లు అయిపోతారు. జరగకపోయినా, సహాయం చేయకపోయినా, ఎవరిని అవమానపరిచినా, నష్టం వచ్చినా నిన్ను నిలిచి ఉన్నట్టు చేసేది నీ తగ్గింపు గుణము, నీ దీనత్వం. దీనత్వం నీకుంటే నువ్వు నిలబడగలుగుతావు, నిన్ను మళ్ళీ కట్టుకోగలుగుతావు. అది లాస్ట్ది పట్టుదల. అన్న పట్టుదల అనగానే ఎస్తేరు అన్న 3 దినములు ఉపవాసం ఉన్నది. పట్టుదల కలిగి 3 దినాలు ఉపవాసం ఉన్నది. మరణశాసనం ఉన్నది, పోవద్దు కాదన్నది. అయితే మొర్దెకై హెచ్చరించాడు, నీవు నీ కుటుంబం నాశనం అవుతారని. వెంటనే బాధపడింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నది. చేసింది. తన వాళ్ళను కూడా ఉండమన్నది. పట్టుదల కలిగి 3 రోజులు ఉపవాసం ఉండి పట్టుదలతో ఏం చేసింది? వెళ్ళింది వాళ్ళ భర్త ఎదురుగానే. నేను తీసుకెళ్ళి కారాగారంలో వేసేయండి, ఉరి తీయాలి అని చెప్పాలి. కానీ ఆయన చూడంగానే అన్నాడు, సగభాగం నీకు ఇస్తానన్నాడు. అంతే. చూసారండి, క్రైస్తవుడు కూడా పట్టుదల ఉంటే సాధించవచ్చు. చనిపోతే దేవుని రాజ్యం వెళ్తాం, బతికితే సాధిద్దాం. అది ఎంతమంది ఒప్పుకుంటారు? సావుడు గురించి మీరు భయపడగాకండి పిల్లరా. పోగొట్టుకుంటావేమో, ఎగతాలైతేమో, అవమానం అయితేమో, అందరు నిందిస్తారేమో, సిగ్గుపడేవారు, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు గారు. పట్టుదల తెచ్చుకొని చెక్కుముక్కు రాయలాగా చేసుకొని నువ్వు చేయగలిగిన చిన్న పని అయినా కానీ నమ్మకంగా చేస్తుంటే దేవుడు నిన్ను రూతులాగా పైకి లేపుతాడు. అంతకుముందు పని చేసినట్లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి లేదు, ఇంకేమి కాదు, ఇంకేమి జరగదు, ఎవరు పట్టించుకోరు మనల్ని, మనకి ఇంకేమి లేదని చెబుతున్న రూతు, ఆ నయోమి దగ్గర రూతు ఏం చేసింది? పట్టుదల కలిగి పరిగెరుకోవడానికి పోయింది. ఏదో పని చేస్తాం కదా. అన్న ఏం చేసింది? మళ్ళా నేను చర్చికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాను, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తా, పొందుకుంటా. దేవుడు అన్నాడు, అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నాడు. దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. మరి ఇస్తానంటే నీకేముండాలి? పట్టుదల ఉండాలి. ఆమేన్. అమాలియన్ లోకము నైజీరియాలో ఆఫ్రికా దేశం ఉంది. ఒక దేశం ఉంది. ఆ దేశానికి ప్రధానమంత్రి అయింది ఒక ఆమె. వాక్యం చదువుతుందంట, అడుగుపెట్టు స్థలాన్ని ఇస్తానన్నట. వీళ్ళు అడుగుపెట్టే స్థలం ఎట్టుంది? నైజీరియా ఏం బాగలా. దేవుడు దీన్ని పరలోకంగా చేయాలి అనుకుందంట.
పరలోకంగా చేయాలన్నది. అప్పుడు ఆమె దేవుడిని నమ్మిందంట, ప్రార్థన చేసిందంట. ఆమె యుక్త వయసు వచ్చేటప్పటికి ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడంట దేవుడు. ఆమెన్. అప్పుడు ఆమె ఏమి చేయాలనుకుందో అంతా చేయటానికి పూనుకుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెకి ఇంగ్లీష్ రాలేదంట, చదువు మానేద్దాం అనుకుందంట. ఇంట్లో వాళ్ళు కొడుతున్నారంట. అప్పుడు దేవుడి కాడికి వచ్చి ప్రార్థన చేసిందంట. దేవుడు నమ్మాలనుకుంటే ఎప్పుడంటే పిల్లరా పట్టుదల అనే మాట ఆమెలోకి ప్రేరణ వచ్చినప్పుడు, పిల్లరా పట్టుదల కలిగి ఏదైనా సాధించాలి అంటే ఇంగ్లీష్ వచ్చిందంట. అప్పుడు యేసు ప్రభువుని నమ్మిందంట. అప్పుడు ఏమనుకుందంట, నాకు రాదు అనుకున్నా, నేను పోగొట్టుకుంటాను అనుకున్నా, వదిలేద్దాం అనుకున్నా, అయితే మా దేశాన్ని అనుకుందంట. దేవుడు ఆమెని ప్రధానమంత్రి చేశాడంతే. నా దేశాన్ని మార్చాలనుకుందంట. చివరికి ఇంట్లో వాళ్ళు ఆమెని చదువు రాదు నీకు, ముద్దు, ఏం చేతకాడతారా, ఏం చేయలేదారా, నీ వల్ల కాదంటావు, చదువుకోకపోతే ఎట్ట బతుకుతావే నువ్వు అని కొడతా ఉన్నారంట. ఇంకేం చదువు రావట్లేదంట. రాకపోతే ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన చేసిందంట. దేవుడు అప్పుడు ఆమెకు సాయం చేశాడు. ఓ, నమ్మకానికి ఎంత పవర్ ఉందా? సరే, అప్పుడు పట్టుదల కలిగి ఆమె దేవుడిని నమ్మిందంట. పిల్లరా అందరికి స్వార్థ ప్రకటిస్తుందంట, అందరికి ప్రార్థన చేస్తుందంట, అందరికి సహాయం చేస్తుందంట, తనకు కూడా సహకారిగా నిలబడిందంట. ఓ రోజు మా రాజకీయ నాయకుడికి భార్య అయింది. అయితే స్త్రీలు నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆమె నిలబడింది. దేవుడు పైకి లేపాడంతే. ఇప్పుడు అన్నది, మా దేశ పరిస్థితులు మార్చేస్తాను నేను. ఆమేన్. అడుగుపెట్టి స్థలాన్ని ఇస్తానన్న మాట అప్పుడు ధైర్యం రాసుకుంది. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూనే ఉంది. నువ్వు ఉన్న స్థలాన్ని ఇస్తానన్నావని, మరి నాకు ఇవ్వమనని. అప్పుడు ఆమెను దేవుడు ప్రధానమంత్రి చేశాడు అంతే. ఆమె చేయగలిగే సమయం వచ్చేటప్పటికి ప్రధానమంత్రి చేసేసాడు. నీవు కూడా సహోదరులారా, అమ్మా అన్న పట్టుదల కలిగి బిడ్డలను సంపాదించుకుంది. చూడండి, పట్టుదల ఉండాలి. పట్టుదల నువ్వు ఏదైనా సాధించవచ్చు. విడిచిపెట్టే గుణం ఉండకూడదు, త్వరగా వదిలేసే గుణం ఉండకూడదు. చూడు, ప్రార్థనలో కూడా మనం గంట చేసిన తర్వాత ఇసుకట పుట్టుద్ది. ప్రార్థనలో కూడా వదిలేయాలనిపించింది, బైబిల్ చదవటం మానేయాలనిపించింది. మీరు కావాలంటే చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకుంటే, బైబిల్ చదువుకోవాలంటే, ఎక్కువ గడపాలంటే ఇసుకట వచ్చేస్తుంటుంది. ఏం జరిగినట్టు అనిపించదు. ఇంకేం చేయాలని ఖాళీ శాలగా పడుతుంటుంది. అప్పుడు నువ్వు పట్టుదల కలిగి విశ్వాసం పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎస్తేరాన్ని ఎట్లయితే వాడుకున్నాడో, గొప్ప కార్యాలు చేశాడో, మా అన్నాలో ఎట్లా కార్యం చేశాడో, ఋతులు ఎట్లా కార్యం చేశాడో, నీలో నాలో కూడా అట్లే దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? మీరు ఏమైనా పోగొట్టుకున్నారా? ఏమైనా పోగొట్టుకుంటున్నారా? ఏమైనా అమ్మా మీకు మీ వల్ల కావట్లేదా? అయితే నీకు పట్టుదల పట్టు, నీ విశ్వాసాన్ని ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. నెంబర్ 1 విశ్వాసం, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 దీనత్వం, నెంబర్ 4 పట్టుదల. 4 విషయాలు పిల్లరా. ఈ 4 అంశాలను మీరు అమలు పెట్టండి, మీరు సాధించలేదంటూ ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? విశ్వాసం. నీకు విశ్వాసం వెళ్ళగలుగుద్ది. వాక్యం వింటే నీకు విశ్వాసం, దేవుని విశ్వాసం నీకు కలుగుద్ది. దేవుడిలో ఉన్నాడా లేదా అనేది నీకు ఎక్కడ తెలుస్తుంది? విశ్వాసం. దేవుడు ఉన్నాడా అనే దానికి నీకు నిదర్శనం ఏంటి? వాక్యం నువ్వు నమ్మటమే. వాక్యం నమ్ముతుంటే దేవుడు నీతోనే ఉంటాడు అంతే. దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వేమైనా చేయొచ్చు. వెంటనే నువ్వేం చేయాలి? దేవుడితో ఉన్నప్పుడు ప్రార్థన చేయటం కాదమ్మా, దేవుడు నీతో ఉన్నాడని తెలిసినప్పుడు. చూడండి, ఇప్పుడు నాకు దేవుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఉంటాడు, దేవుడు నిడవలేదు, పడిన లేపాడు, దేవుడు అభిషేకించాడు, దేవుడు నాతో ఉంటున్నాడు, నాతో వస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ నేను ఏమైనా చేయొచ్చు. ఆమేన్. నేనేమైనా చెయ్యాలి. అలాగని ఇప్పుడు దేవుడు నీలో ఉన్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీలో నీకు విశ్వాసం ఉంటే ఏం చేయాలి? పరిస్థితులను మార్చేయాలి. ఆమేన్. ఊరికి సనకూడదు, కొనకూడదు, విమర్శించకూడదు, నా పాలు సాకులు చెబుతుండకూడదు. వ్యక్తులు ఇలాగా, మా ఇంట్లో ఇట్లాగా, మాకు డబ్బు లేదు, మా వల్ల కావట్లేదు, మేమేం చేయలేకపోతున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఉండకూడదు. పరిస్థితిని మార్చేయాలి. ఈ లోకాన్ని తల్లకిందులు చేసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. ఆమేన్. నువ్వు ఉన్న దగ్గర పరిస్థితిని మార్చేయాలి. యేసు నామమున
అద్భుతాలు చేసే కర్రను దేవుడు నీకు ఇచ్చాడు. అదే విశ్వాసం. ఆ విశ్వాసానికి పవర్ ఉంది. యేసు నామమున ప్రయోగించాలి. నువ్వు ఏం చేయాలి చెప్పండి? దేవుడికి లోబడండి, దేవుడి కాడికి రండి. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తున్నాడు. ఈ మాట పలకాలంతే. ఇంకా దేవుడికి లోబడాలి అందరూ, దేవుడి దగ్గర రావాలందరూ, దేవుడి కార్యాలు చూడాలి. దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేయాలి. అమ్మా ఒకవేళ ఇలా జరగకపోతే నువ్వు ఏం చేయాలి? ఇలా జరగట్లేదు ఒకవేళ నీ 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 అమ్మా నీ అజమాయిషి అనేది పారట్లేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ ఇంకా అది కూడా ప్రార్థన కూడా పారకపోతే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇంకా అది కూడా పారకపోతే ఏం చేయాలి? పట్టుదల కలిగి ఎడవకూడదు. లైన్ చూడనట్టుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. అందరూ లేచిన పడతాం.